కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ కల్పన కల్పించకపోవడం సరికదా, ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకున్నా ఉద్యోగాన్ని నమ్ముకొని పనిచేస్తున్న తమను తొలగించి పొట్ట కొట్టకండి అంటూ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన గర్భిణీల వసతి గృహంలో పనిచేస్తున్న తాత్కాలిక ఆరోగ్య కార్యకర్తలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఐటీడీఏ బడ్జెట్లో నిధులు లేవు అని, జీతాలు చెల్లించలేము అని, తమను తొలగిస్తున్నాము అని అధికారులు చెప్పడంతో తమ ఉద్యోగాలకు భద్రత కల్పించి కుటుంబాలను ఆదుకోవాలి అని కోరుతున్నారు వారంతా. ఇక్కడ స్టాఫ్ మొత్తం ఇక్కడ 12 మంది పనిచేస్తున్నాము. 7 ఏఎన్ఎంస్, ఒక జిఎన్ఎం, 3 సేపర్లు, ఒక డ్రైవర్ పనిచేస్తామండి. మాకు జాబ్ భద్రత అనేది కనిపించలేదండి. 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ జీతాలు కూడా రెగ్యులర్గా లేనప్పటికీ కూడా మేము పనిచేస్తున్నాము. గత ప్రభుత్వము ఇంతవరకు మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని సడన్గా మాకేమో పైనుంచి ఆర్డర్స్ వచ్చేసి మీరేమో సైడ్ అయిపోండి, రెగ్యులర్ స్టాఫ్ని పెట్టిస్తే రన్ చేస్తామని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఎంతమంది పని చేస్తున్నాం, మేమంతా ఇప్పుడు ఏమైపోవాలి? మమ్మల్ని సడన్గా రోడ్ పాలు చేసిస్తే మా బ్రతుకులు ఏమైపోవాలి? మాకు జాబ్ భద్రత కల్పించండి. ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్కి మేము డ్యూటీలకు రాకపోయినా డ్యూటీలకు రావడం లేదని ప్రెజర్ చేశారండి. మాకు ఆ ప్రెజర్లో మేము అలాగే వచ్చి చేసామండి. ఎంత కష్టమైన ఎంత ఇదైనా ఇంటి ఫ్యామిలీని ఒగ్గేసి చిన్నపిల్లల్ని ఒగ్గేసి వచ్చామండి. అంత చేసినా కూడా మాకు ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి మాకు ఉద్యోగాలు తీసేస్తామని ఆగిపోండి అని చెప్పేస్తుండ్రండి. మేము ఇప్పుడు ఎలాగ పడాలండి? రోడ్డున పడాలి మేము.